సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం పుష్యశుద్ధ విధియ తత్కాల విధియ సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రం డిసెంబర్ 22వ తారీఖు ధనుర్మాస ప్రయుక్తంగా 3 గంటలకు సుప్రభాతం అయిన తర్వాత విశేషారాధనం. ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర మహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవత్ విషయం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలు పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావై ధనుర్మాస ప్రయుక్తంగా విశేష సేవాకాలం. దీనితో సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్మరగోష్ఠి తీర్థం నియోగం అయిన తర్వాత లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను తాయల సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తయిన తర్వాత ఆండాళ్ అమ్మవారి సేవ ఆరంభమవుతుంది. అమ్మవారి సేవ ఆండాళ్ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ్ సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం సేవాకాలం చాత్మరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుర వ్యాఖ్యాన విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేషారాధనం నివేదనం సేవాకాలం చాత్మరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటలకి గోవిందరాజస్వామి వారు ఉభయదేవేరులతో కూడి బంగారు తొడుక్కి పైన అయ్యవారి సేవకి పైకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత ఆళ్వారులను ఆచార్యుని ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 6:30 గంటల నుంచి దీంతో దర్శనంతో సమానంతరంగా స్వామివారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొడిక్కినియనిపైన వేదపారాయణులు స్తోత్రపారాయణులు వాద్య విశేషాల ఘోష నడుమ అయ్యవారి సేవని అనుగ్రహిస్తారు. స్వామివారు ఆండాళ్ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ్ సన్నిధిలో మర్యాద సమర్పణం మంగళ నీరాజనం అయిన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలో కుంభారతి ఆళ్వారికి శ్రీశటార సమర్పణం అయిన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత స్వామివారికి విశేష ఆరాధన అయిన తర్వాత అధ్యాపక స్వామునికి శ్రీశటారి సమర్పణం జరుగుతుంది. వారు దివ్య ప్రబంధ సేవాకాలం ఆరంభిస్తారు. సేవాకాలం ఇదంతా ఈ కార్యక్రమం అంతా సుమారు 9-9:30 గంటల మధ్యలో పూర్తవుతుంది. 9 గంటలు అయిన తర్వాత తాత్కాలికంగా భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి విశేష నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్మరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు ఉభయ దేవేరులతో కూడి వయ్యార నడకలతో ప్రధానాలయంలోకి వేయించేస్తారు. ఈ కార్యక్రమం సుమారుగా 9-9:30 మధ్యలో ఈ కార్యక్రమం అయిన తర్వాత 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల మధ్యలో ప్రధానాలయంలో సహస్రామార్చన జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ ఇష్టధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ ఇష్టధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాట మధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.